శ్రీశైలం విషయం కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాలి. శివస్వాముల పైన జరిగినటువంటి లాఠీ చార్జ్ కానీ, అక్కడ భక్తులకు జరుగుతున్నటువంటి కష్టాలు, కన్నీళ్ళు, వాళ్ళు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు, ఇదే గతంలో జరిగి ఉంటే అంటే ఆ ప్రస్తావన ఎందుకు తేవాల్సి వస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తారు కాబట్టి ఒకసారి ఆ దృశ్యాలను చూడండి. దీనిపైన కూడా మనం మాట్లాడదాం. శైలజానాథ్ గారు, తిరుపతి లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసింది అన్నారు. అక్కడ కనీసం వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ కూడా సరిగా చేయలేక 6 భక్తుల ప్రాణాలు తీశారు. ఇప్పుడేమో కొత్తగా మళ్ళీ మొదలుపెట్టారు. శ్రీశైలంలో కూడా కల్తీ నెయ్యే వాడారు అని అన్నారు. భక్తుల్ని లాఠీలతో చెతగొట్టారు. అసలు ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో? వీళ్ళు చెబుతున్నది ఏంటి, చేస్తున్నది ఏంటి? అంటే వీళ్ళు తప్పు మీద తప్పు చేస్తూ పోతున్నారు ఈశ్వర్ గారు. ఎందుకంటే ఒక అబద్ధం ఆడిన తర్వాత దాన్ని స్ట్రెంథెన్ చేసుకోవడం కోసం అనేక అబద్ధాలు ఆడడం. అన్ని చోట్ల తిరుపతిలో అడల్ట్రేషన్ జరిగింది, లేకపోతే శ్రీశైలం జరిగిందని చెప్పే విధంగా జస్ట్ ఓన్లీ రన్నింగ్ కామెంటే, దానికి ఎక్కడ ఎటువంటి ఎవిడెన్సెస్ ఏమి ఉండవు వాటికి. వాటికి ఏంటంటే మేము వాళ్ళు చెప్పిన మాట దాన్ని పదే పదే చెప్తా ఎక్కువ మంది మాట్లాడుతుంటే జనం నమ్ముతారనే ఒక భావనలు చెప్పే మాట తప్ప ఇంకోటి కాదు. ఆఖరికి ఎవరొద్దన్నారు. ఇప్పుడు అక్కడ తిరుపతి లడ్డులో చూస్తే అసలు మాలాంటి వాళ్ళకి ఏం అర్థం కావడంలే. అసలుకి దేవుణ్ణి ఈ విధంగా రోడ్డు మీదకు లాగి, విశ్వాసాన్ని రోడ్డు మీదకు లాగి అసలు ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళందరూ? ఆఖరికి రాజకీయం చేయడం అనేది వేరే అంశం, కానీ రాజకీయానికి అనేక స్థానాలు ఉంటాయి కదా, అనేక విషయాలు రాజకీయాలు చేసుకోవచ్చు కావాలంటే అమరావతి నిధుల గోల్మాల్ పైన లేక ఆ నిధుల ఇబ్బంది పైన మనం రాజకీయం ఆడొచ్చు. మా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎట్లా ఆపుతావయ్యా నువ్వు రేవంత్ రెడ్డి చెప్తే రాజకీయం చేయొచ్చు. ఇట్లాంటివి ఏం కాకుండా కేవలం అంటే ఒక సున్నితమైన అంశాన్ని తీసుకెళ్ళడం అంటే హీఈస్ ప్లేయింగ్ వెరీ డేంజరస్ గేమ్. అతనికి అర్థం కావడంలే, ఈ గవర్నమెంట్కి కూడా అర్థం కావడంలే. కాబట్టి ఈ రోజున చూస్తూ ఉంటే ఏమాత్రం కూడా అసలుకి కొట్టడం ఏంటంటే అట్లా కర్ర పట్టుకొని కొడతా ఉన్నారు భక్తుల్ని. ఇదంతా అసలుకి చూస్తుంటే చాలా ఇబ్బందిగాను బాధగాను ఉంది. అసలుకి దేవుడిని నమ్మే వాళ్ళు చేసే పనులు కాదు ఇవన్నీ. దేవుడి రాజకీయాలకు వాడేవాళ్ళు మాత్రమే ఇటువంటి ఆలోచన చేయగలరు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇది ఎవరు చెప్పినా కానీ అట్లా పరిగెట్టిపోతూ ఉంటే భక్తులంతా అసలుకి చూడడానికి కూడా ఇబ్బందిగా ఉంది. సో నేను చెప్పేది ఒకటే, ఒక అబద్ధాన్ని నిజం చేసుకోవడం కోసం అనేక తప్పులు చేస్తూ ఎవరీ ఈ సింకింగ్ దీనికోసం అందరినీ కలుపుకునే ప్రయత్నం చేయడం. చివరికి ఈరోజు ఏదో ఒక మఠాధిపతి కూడా ఏదో మాట్లాడాడు. మఠాధిపతి గారికి అంటే కామెంట్ చేస్తే బాగుండదు, కానీ మఠాధిపతుల్ని మాట్లాడించడం వాటి ఏం జరుగుతుంది ఇక్కడ? అసలుకి అలా నెయ్యి అన్నది కరెక్టా కాదా? కరెక్ట్ ఏం చెప్పింది, దాంట్లో అసలుకి ఎటువంటి అడల్ట్రేషన్ జరగలేదు అని చెప్పిన తర్వాత వాస్తవాన్ని హుందాగా ఒప్పుకోవాలి. అవును, నేను నాకు సమాచారం తప్పను, నేను తప్పదు అనుకున్నాను, ఇంకోటి చెప్పి ముందుకెళ్ళి ఉండాల్సింది. నిజానికి చంద్రబాబు నాయుడు గారికి మిత్రపక్షాల నుంచి సపోర్ట్ ఉందనుకుంటున్నారా? బీజేపీ నుంచి కానీ పాలిటిక్స్ అదే అంటే నేను మద్దతు ఉంది లేదనే మాట కంటే కూడా వాళ్ళకి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు అనుకూలంగా తల ఊపుతుందని అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మాట్లాడడం మొదలుపెట్టారు. లేదని చెప్పే దగ్గర నుంచి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఇప్పుడు సిబిఐ రిపోర్ట్లో ఇచ్చింది, అందరూ చదువుకోవచ్చు. ఎవరు సుప్రీంకోర్టు తీర్పిస్తుంది అసలు చెప్పినట్లు ఆఖరికి ఆ రోజున గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంటేషన్ ఉంది, సిబిఐ రిప్రజెంటేషన్ ఉంది, వాళ్ళ వ్యక్తుల రిప్రజెంటేషన్ ఉంది. దాంతోపాటుగా డైరెక్ట్ అండర్ సూపర్విజన్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ ద సిబిఐ అండర్ ది ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఇంకా ఏం కావాలి అంటే తనకు కావాల్సింది చెప్పేవాళ్ళు కావాలి.
తనకు కావాల్సింది చెప్పితే మరొకసారి అనుమానాస్పదంగా దాన్ని ఇట్లా జనంలోకి పంపించేద్దన్న ఆలోచన తప్పనిస్తే నాకు ఇంకోటి దీంట్లో కనపడ్డంలా. ఇప్పటికైనా సరే రాష్ట్రం గురించి ఆలోచించమనే అన్ని చంద్రబాబు నాయుడు గారు నా సలహా. రాష్ట్రం అన్యాయం అయిపోతా ఉంది, ఉద్యోగాలు లేవు, రాష్ట్రం ఆదాయం పడిపోయింది, అప్పుల్లో మునిగిపోతా ఉంది, అన్ని ప్రాంతాలు ఇబ్బందులు పడతా ఉన్నాయి. కనీసం రాష్ట్రం గురించి ఆలోచించి ఏదైనా చేయమని అతను నేను కోరుకుంటా ఉన్నా. బట్ నాకు నమ్మకం లేదండి అతను రాజకీయం తప్ప ఇంకోటి ఏమి చేయడనేది నాకున్న నమ్మకం, విశ్వాసం. రైట్. ఒకసారి మళ్ళీ శ్రీశైలంలో శివస్వాములపైన భక్తులపైన జరిగిన లాఠీ చార్జ్, అక్కడ వాళ్ళు పడుతున్నటువంటి అవస్థ ఒక్కసారి ఆ దృశ్యాలు చూపించండి. ఈ వార్తను ఎలా రాశారనేది కూడా ఒకసారి చదివి వినిపిస్తాను. ఎస్ రామ్నాథ్ గారు, ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక చూస్తే శివ దీక్షాదారుల ఆందోళన, శ్రీశైలంలో రద్దీ గందరగోళం, జ్యోతిర్ముడి స్వాములకు ఉచిత సర్వదర్శనం, దర్శనం అనంతరం ఇరుముడి సమర్పణ, కొందరు మళ్ళీ సర్వదర్శనానికి ప్రయత్నించడంతో తోపులాట. అంటే నేను దీన్ని కూడా రాజకీయం చేయాలా అని అడగను, కానీ తప్పనిసరిగా రాజకీయాలని ముడిపెట్టి మాట్లాడాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూస్తారు కాబట్టి. ఇదే గత ప్రభుత్వ హయాంలో జరిగి ఉంటే ఈ రాష్ట్రం తలకిందులు అయిపోయేదా లేదా? ఇప్పుడు ఈశ్వర్ గారు, మీరు ఇప్పుడు ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రస్తావించినట్లే ఇంకో లైన్ కూడా రాశారు ఆంధ్రజ్యోతిలో. సోమవారం ఉదయం 10 గంటలకు ఫస్ట్ అక్కడ గేట్లు తోసేయడము, భక్తులు ఆందోళన వ్యక్తం చేయడం, అంత స్వాములు గొడవ చేయడం అనేది ఉదయం 10 గంటలకు మొదలైతే ఆ పత్రికలో చూడండి రాత్రి 10 గంటల వరకు కూడా శివస్వాముల ఆందోళన కొనసాగింది అని రాసి, ఆ తర్వాత పేపర్ ప్రింటింగ్ టైం అయింది కాబట్టి అక్కడికి ఎండ్ చేశారు. కానీ మంగళవారం ఉదయం కూడా అలాంటి సిచ్యువేషన్ అక్కడ కంటిన్యూ అయింది. అంటే ఉదయం 10 గంటలకు మొదలయ్యి రాత్రి 10 వరకు మరుసటి రోజు వరకు కంటిన్యూ అవుతా అంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే అది కూడా ఏంటి హఠాత్తుగా జరగలేదు. అవును, ఇప్పటికే ఆల్రెడీ ఆలయాలు, ప్రతి ఆలయం దగ్గర ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. శ్రీశైలం బ్రహ్మోత్సవాలు లక్షల మంది వస్తారని ప్రభుత్వానికి తెలుసు. ఈనాడు పత్రికలో కూడా కోపం రాసేశారు. ఇలా కారణం ఏంటి అంటే సరైన పోలీస్ భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయలేదు, సరిగా బ్యారికేడ్ ఏర్పాటు చేయలేదు, సరిగా ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఇదంతా జరిగిందని. కానీ ఎక్కడ కూడా తప్పంతా శివస్వాములదే. ఒక క్యూ లైన్ లో దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ క్యూ లైన్ లో చొరబడడంతో గొడవ జరిగింది అంటున్నారు. అంటే క్యూ లైన్లలో చొరబడుతుంటే కనీసం అక్కడ కంట్రోల్ చేయడానికి పోలీసులు లేరా, సిబ్బంది లేరా? సిబ్బంది పోలీసులు ఉంటే వాళ్ళ మధ్యలోకి ఎలా దూరుతారంటే నిన్న మొత్తం శ్రీశైలాన్ని గాలి కుదిరేశారు అన్నది క్లియర్ గా అర్థమవుతుంది. ప్రత్యేక అధికారిగా చంద్రశేఖర్ ఆజాద్ గారిని నియమిస్తే ఆయన ధ్వజారోహణం పూర్తయిన తర్వాత వెళ్ళిపోయారంట, అంతే. ఇంకా ఎవరు లేరు అక్కడ. అంటే ఒక రోజంతా ఆడంతా జరుగుతుంటే శ్రీశైలం లాంటి ఆలయంలో ఆల్రెడీ పలు ఆలయాల వద్ద ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఇలా జరిగిందంటే ఇక అడ్మినిస్ట్రేషన్ ఎక్కడుంది అంటే ఎక్కడికక్కడ వదిలేశారు. ఇందాక 4 గంటల క్రితం చంద్రబాబు నాయుడు గారు రివ్యూ నిర్వహించారంట. శ్రీశైలంలో భక్తుల ఆందోళన అర్థం చేసుకుని పరిస్థితిని వెంటనే సరిదిద్దాల్సిందిగా హోంమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి గారితో రివ్యూ చేశారు, అధికారులను ఆదేశించారని. ఇప్పుడు నిన్న ఉదయం 10 గంటలకు మొదలైతే రాత్రి అంతా నడిస్తే ఇప్పుడు మాట్లాడుతున్నారంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా ఎవరికి ఎక్కడా కూడా పట్టు లేదు అన్నది దీన్ని బట్టి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకో విషయం, బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తారా లేదా అంటే అవును, బీజేపీ వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు రాజకీయాల్లోనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా ఒక మంచి క్రెడిట్ వచ్చేది ఉంటే చూడండి, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారే, పక్కన పవన్ కళ్యాణ్ ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు. అసలు ఆ ఈవెంట్లకు వాళ్ళని పిలవరు. కానీ ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ముందు పెడుతున్నారు. ఇవన్నీ బీజేపీ వాళ్ళకి తెలియకుండా ఉంటాయా? ఒకటి, ఏకసభ్య కమిషన్ వేస్తే దానికి బీజేపీ అంగీకరిస్తుందంటే అంగీకరిస్తే తన ఆధీనంలో ఉన్న సిబిఐని అవమానించుకోవడమే కేంద్ర ప్రభుత్వం. సిబిఐ కదా దర్యాప్తు చేసింది. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి నాకు అనుకూలంగా లేదు కాబట్టి నేను ఏకసభ్య కమిషన్ వేసుకుంటా, అంగీకరించండి అంటే అలా అంగీకరిస్తే సిబిఐ దేశవ్యాప్తంగా సిబిఐ పరుగు పోతుంది. పైగా సుప్రీంకోర్టు వేసింది. సుప్రీంకోర్టు వేసిన సిట్టు మీద నాకు అనుకూలంగా రిపోర్ట్ లేదు కాబట్టి నేను నాకు తోచిన మనిషిని వేసుకొని నాకు కావాల్సిన విధంగా రిపోర్ట్ తెచ్చుకుంటాను అంటే సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోదు. ఎవరొకరు సుప్రీంకోర్టుకు వెళ్తారు. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రయోగం మొదట్లోనే చేశారు. అన్నింటికి మించి చంద్రబాబు నాయుడు గారు దీన్ని సజీవంగా వచ్చి 2029 ఎన్నికల్లో వైసీపీని ఢీకొనాలి ఈ అంశంతోనే అని ఉన్నారన్నది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంతగా తప్పిస్తూ ఉన్నారంటే ఈ ఒక్క ఆయుధం కూడా మిస్ అయితే ఇంకా వైసీపీని ఎదుర్కోవడం మనకు సాధ్యం కాదన్న నిర్ధారణతోనే ఆయన చేస్తున్నారు. కానీ వైసీపీ వాళ్ళు ఒక విధంగా అదృష్టవంతులు. ఈ సిచ్యువేషన్ 2029లో ఎలక్షన్లకు ముందు వచ్చింటే ఎలా ఉండేదో తెలియదు, కానీ దీన్ని మొత్తం ఇప్పుడే రావడం వల్ల ప్రజలంతా డీకోడ్ చేసేశారు. ఓహో, చంద్రబాబు ముందు సిబిఐ
సిబిఐ సిట్టు ఎలక్షన్ ముందు వచ్చేది. అది రాకముందే చంద్రబాబు నాయుడు గారు దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లిపోయేవాళ్ళు. అప్పటికి విచారణ కూడా పూర్తవదు. ఎలక్షన్ టైంకి కరెక్ట్ మీరు అన్నది, ఒక రకంగా అదృష్టవంతులని చెప్పొచ్చు. ఇది ఎలా అయిపోయిందంటే మ్మ్. యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు అర్జునుడి మీద ప్రయోగించడం కోసమే కర్ణుడు ఒక ఆయుధాన్ని రెడీ చేసి పెట్టుకుంటారు. హఠాత్తుగా వచ్చి మీద పడడంతో ఘటోత్కచుడి మీద ప్రయోగించేసినట్టుగా ప్రయోగించేశారు. ఇప్పుడు లేదు ఇంకా. లేదు ఆయుధం దీనికిన వచ్చే ఎన్నికల్లో మళ్ళా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తారు, గ్యారెంటీకి తప్పేం లేదు. దాంట్లో ఆయన ఇంకో ఛాయిస్ లేదు కాబట్టి దీన్ని మళ్ళా ప్రస్తావిస్తారు. Yes. కానీ ఇది ఎలా ఉంటుందంటే 2004 ఎన్నికల సమయంలో అలిపిరిలో బాంబ్ బ్లాస్టింగ్ జరిగితే చేతి కట్టుకొని ఈ బ్లాస్టింగ్ చూసి నాకు ఓట్లు వేయండి అని ఎలక్షన్లకు వెళ్తే ఏమైంది మ్మ్. అంటే పబ్లిక్ ఇర్రెలవెంట్ గా ఉన్న ఎజెండాని ఎలక్షన్ లో పెడితే ఎవరైనా బొక్క బోర్లా పడతారు. అవును. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దీన్ని పెడతారు, కాకపోతే దెబ్బతింటారు అన్నదైతే మరో అనుమానం లేదు. అదే జరుగుతుంది అనేది నా ఒపీనియన్.